యాడ్స్ సైన్ బోర్డ్స్ ఉన్నాయి. యాడ్ సైన్ బోర్డ్స్ ట్రాఫిక్ అడ్డంగా ఉంది. పాత బస్ స్టాండ్ దగ్గర నమస్కారాలు తెలుపుతూ ఈరోజు స్పందన కార్యక్రమానికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు నియోజకవర్గ తరఫున నేను, మా సిటీ ప్రెసిడెంట్ గారు, కార్పొరేటర్లు అందరూ కలిసి ఓ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆ వినతి పత్రం మా పార్టీ అధినాయకుడు, పార్టీ నిర్మాణకర్త, తండ్రి, మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కాంస్య విగ్రహం 2010లో ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్లో నిర్మించడం జరిగింది. ఆ రోజు నుంచి ఆ విగ్రహం ఆ సెంటర్లో ఉండటం, ఎవరికి ఇబ్బంది లేకుండా ఉండటం, అలాగే ఆ విగ్రహం దగ్గర మా పార్టీ యొక్క జయంతి కానీ, మా రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి కానీ, మా పార్టీ ఆవిర్భావ దినోత్సవం కానీ అన్నీ కూడా మేము అక్కడ చేసుకోవడం జరుగుతుంది. 2023లో గత ప్రభుత్వం సమయంలో మున్సిపల్ కార్పొరేషన్ వారు, ఎడావారు ఏలూరు సుందరీకరణ చేసే భాగంలో ఏలూరులో ఫౌంటైన్లు ఏర్పాటు చేయటం కోసం, ఏలూరులో ఉన్న కూడళ్ళన్నీ కూడా ఫౌంటైన్ ఏర్పాటు చేయడం కోసం అన్ని వారు సెంటర్లో ఉన్న మా రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దగ్గర కూడా ఫౌంటైన్ ఏర్పాటు చేసే క్రమంలో అదంతా కూడా కింద ఉన్న గ్రానైటు, రైలింగు ఇవన్నీ తొలగించి వేయటానికి తీసివేయటం జరిగింది. అనుకోని విధంగా గత ప్రభుత్వం మారి కొత్త ప్రభుత్వం రావటం, కొత్త ప్రభుత్వంలో అధికారులు దాన్ని పట్టించుకోకపోవటం, దాని మూలంగా ఊరి నడిబడిలో మాజీ ముఖ్యమంత్రి గారి విగ్రహం అలా ఉండటం మా పార్టీ నేతలందరూ కూడా అది అగౌరవంగా భావించి దానిని మా సొంత ఖర్చులతో మేము బాగు చేసుకుంటామని జూలై నెలలో కలెక్టర్ గారికి స్పందనలో ఇవ్వటం జరిగింది. దాని గురించి స్పందనలో ఇచ్చిన దానికి మేము సమాధానం చెప్తామని కమిషనర్ గారి దగ్గరికి పంపటం, కమిషనర్ గారు దీనిపై దాటవేసే ధోరణిలో ఆయన వ్యవహారం ఉండటం, దాని మూలంగా మళ్ళీ వాళ్ళ స్పందనలోకి వచ్చి మేడంను కలుస్తానికి వచ్చాం. మేడం లేరు, జాయింట్ కలెక్టర్ గారికి అది ఇచ్చి త్వరగతిన మా సొంత నిధులతో మేము ఆ యొక్క విగ్రహం చుట్టూ ఉన్న గ్రానైట్ కానీ, ఆ రైలింగ్ కానీ వేసుకుని సుందరీకరణ చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వమని కోరటం జరిగింది.